నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్ కు స్వాగతం. ఓరుగల్లు అతలాకుతలం. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇద్దరు మృతి, ఇద్దరు గల్లంతు. ఎడతెరిపి లేని వానతో స్తంభించిన జనజీవనం. వరంగల్ నగరంలో ఇంట్లోకి చచ్చుకొచ్చిన వరద నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతి. జనగామ పెద్దవాగులో కొట్టుకొచ్చిన మృతదేహం. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. హైదరాబాద్లో ఉదయం తరగతులు మాత్రమే. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్. హైడ్రా సూచన. అప్రమత్తంగా ఉండండి. ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగవద్దు. సిద్ధంగా అంబులెన్సులు, హెలికాప్టర్లు. క్లౌడ్ బ్రస్ట్ ను ఎదుర్కొనేలా వ్యూహాలు. ఉద్యోగులకు సెలవులు రద్దు. టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. కలెక్టర్లతో సీఎం. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ఎన్ని రోజులు అనేది ఇంకా క్లియర్గా రాలేదు. చివరికి వరంగల్ కూడా హైదరాబాద్ లాగా మారిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే కొన్ని లోతట్టు ప్రాంతాలలో, కొన్ని బస్తీలలో జనాలు నివసించాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితి వరంగల్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా? ఈ వరదలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ముంపుకు గురవుతున్నాయి? గతంలో కొన్ని ఏళ్ల నుంచి వర్షాలు కురుస్తున్నాయి, ఇంతకంటే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కానీ ఎందుకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయితలేవు అంటే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ వర్షాలు పడ్డాయి, వర్షాలు పడితే ఇక్కడ వంపు ఉంటుంది. ఎక్కడ వంపు ఉంటే అక్కడికి వాటర్ వెళ్ళిపోతుంటుంది, నీళ్లు. ఆ వంపు దగ్గర కూడా ఏం చేస్తున్నారంటే ఆ కట్ట కట్టేస్తారు, ఆ ఇల్లు కట్టేసుకుంటారు. ఇల్లు కట్టుకుంటారా లేదా ఆ పక్కింటోడే దానికే జరిపి కట్టేసుకుంటున్నాడు. ఈ కబ్జాలు చేయడం వల్ల ఏమైందంటే పైనుంచి వచ్చే వరద నీరు అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయి వీడేం చేస్తాడు? కబ్జా చేసినోడు ఎత్తు మీద కట్టుకుంటాడు, మంచి గడ్డ మీద కూర్చుంటాడు. మరి లోతట్టు ప్రాంతాలు అంతకు ముందు కట్టుకున్న వాళ్ళు అన్నీ మునిగిపోతాయి. మునిగిపోయి వృద్ధులు, వాళ్ళు వీళ్ళుంటే ఆ నీటిల్లో మునిగి చనిపోవడం జరుగుతుంది. దాని ద్వారా రోగాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరి తప్పిదము? గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్నిటికి పర్మిషన్లు ఇవ్వడం, నియమ నిబంధనలు లేకపోవడం, ఇటువంటివి జరిగినాయి. అందుకని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంది? దూరదృష్టితోని ఆలోచన చేసి హైడ్రా అనేది తీసుకొచ్చింది. ఈ హైడ్రాను కూడా ఈ దరిద్రులు అడ్డుకుంటున్నారు. ఇంకా చాలామంది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోలేకపోతున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటే లాస్ట్కి ఇప్పుడు వరంగల్, రేపు ఖమ్మము, నల్గొండ, కరీంనగర్ ఇట్లా అన్నీ ఇదే పరిస్థితికి వస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 93 చెరువులు కబ్జాకు గురైనాయి. 111 జీవో రద్దు చేసిండు. చెరువులను మొత్తం నరకబట్టేసిండు, మొత్తం 7 కాడికి. అందుకనే ఇప్పుడు గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ కూడా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చెరువులలో నీళ్లు లేవు, చెరువులు మొత్తం కబ్జాలకు గురైనాయి. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్లు కట్టుకుని బఫర్ జోన్లు ఏమో కాంప్లెక్స్లు లేపారు, ఎఫ్టీఎల్ పరిధిలోనేమో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. ఓట్ల కోసము కకృతి పడి, వాళ్ళ కార్యకర్తల కోసం కకృతి పడి ఇటువంటి పని చేస్తే ఇవాళ నగరాలు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి. దీని మీద ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచించి సహకరించాలి. హైడ్రాకు సహకరిస్తే హైడ్రా కూడా ఏం చేస్తుంది? ఆలోచన చేస్తుంది. సరే, మీకు ఏమైనా నష్టం జరుగుతుందా, మీరు కొన్నోళ్ళ అయితే దాన్ని బట్టి ఆలోచన చేసి మీకు వేరే దగ్గర ఇస్తుంది. కొంతమంది మాట్లాడతారు, మేము ఏంది 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొన్నాం ఇల్లు, మేము ఇప్పుడు హైదరాబాద్లో కూలగొడితే మేము ఎక్కడ పోవాలంటే, ఎట్లా మీరు కొనుక్కునేటప్పుడే ఆలోచించాలి. ఇప్పుడు చెరువులు ఉంటాయి, నదులు ఉంటాయి, మూసీ రివర్ ఉన్నది. మూసీ రివర్ ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది, బఫర్ జోన్ ఎంతవరకు ఉన్నది చూసుకోవాలి. లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. సరే, అయింది కదా, వచ్చింది కదా అని అంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వం రేపు ఉంటుంది, రేపు ఉన్నది, ఎల్లుండి ఉండదు. కాబట్టి ఇప్పుడు మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నప్పుడు దానికి కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఎవరికో ఏమో తెలియదు, గుంపుల గోవింద అంటే గోవింద గోవింద అన్నట్టు రుకుతారు. ఏదో ఇల్లు గులగొడుతారంటే ఇల్లు ఎందుకు ఊకనే గులగొట్టేదంటే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం కష్టపడుతున్నది. ఆలోచించాలి. మీరే ఆలోచించుకోరు, గుండె మీద చేసుకొని ఇట్లా ఈ కాలువల మీద ఇల్లు కట్టిన కూలగొట్టడం మంచిదా కాదా ఆలోచిస్తే ముంపు ప్రాంతాలు అనేవి ఉండకుండా అవుతాయి. అప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవించవచ్చు. ఒకడంటాడు, నాదొక్కందే ఆడడం వచ్చింది అంటాడు ఒకడు. నీదొక్కందే కాదురా నాయన, నువ్వు కాదు, నీతో పాటు 100 మంది అట్లే కట్టారు. ఆ 100 మంది తీసేస్తే బాగుంటుంది. చాలా వరకు ఏం చేస్తారంటే వానికి గడ్డ మీద వేరే ఇల్లున్నాక కూడా ఈ మూసీ దగ్గర ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చేస్తాడు, కబ్జా పెట్టుకుంటాడు, చిన్నగా షెడ్ లాగా వేస్తాడు, కబ్జా గురి చేస్తే తర్వాత లేపుతాడు. నాలాల మీద గతంలో ఏం చేశారంటే, ఈ నాలా స్మెల్ వస్తుంది, దీని మీద సీసీ అది స్లాబ్ వేపిరి అని చెప్పేసి స్టోరీలు చెప్పేది. స్లాబ్ వేయగానే స్లాబ్ల మీద కూడా కట్టిపడేస్తాడు. ఆ స్లాబ్ వేస్తే ఇంత 2 ఫీట్లు 3 ఫీట్లు వేస్తే ఆ వర్షం వచ్చిన ప్రెజర్ కళ్ళకి వెళ్ళిపోతాయా? పోవు కదా. అది ఓపెన్గానే ఉండాలి. నాలా అనేది ఓపెన్ నాలాలు ఉంటే ఏమైందంటే వెళ్ళిపోతాయి. కాకపోతే చుట్టూ గోడ కట్టాలి, స్లాబ్ వేయకుండా, అటు సైడ్ ఎవరు పోకుండా. ఇటువంటి నాలాలని కబ్జాలు చేసి లాస్ట్కు ఇప్పుడున్న ప్రభుత్వం మీదనే ఎడబట్టే ప్రతిపక్షం కూడా. దీనికంతా కారణం ఎవరు? ఈ చేసిన పాపం ఎవరిది? ఇప్పుడు బహుళంతస్తుల భవనాలు 30 అంతస్తులు 40 అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చిండు రేరా. ఇచ్చిన దరిద్రులు ఎవరు? ఇస్తే ఎట్లా ఉండాలి?
పర్మిషన్ ఇస్తేందుకు ఏమేమి ఉండాలి, దానికి ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, ఇవన్నీ ఏం లేదు. పర్మిషన్ ఇచ్చిరా అయిపోయింది. వాడు హైవే రోడ్డు నుంచి జస్ట్ 100 ఫీట్ల దూరంలో 30 అంతస్తుల బిల్డింగ్, 100 ఫీట్లు కూడా 50 ఫీట్లనే 30 అంతస్తుల బిల్డింగ్. అది రేపు నాడు ఏమన్నా భూకంపం లాంటిదో ఏదన్నా వచ్చి కూలింది అనుకో, ఎవరి మీద పడుతుంది? రోడ్ల మీద పోయే సాధారణ జనాల మీద పడుతుంది. వాడు ఎంత ఎత్తు లేపుతాడో అంత సెట్ బ్యాక్ ఉండాలి, వానికి 6 లైన్ రోడ్డు ఉండాలి వాని అపార్ట్మెంట్ వరకు. ఈ హైవే రోడ్డు కూడా ఆ రకమైన రోడ్లు ఉన్నప్పుడు, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా 6 లైన్ రోడ్లు ఉన్నప్పుడు అటువంటి బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ మనకు రోడ్లే చక్కగా లేవు, దిక్కు లేవు, వర్షం పడితే మొత్తం జలమయం అయిపోతుంది. అటువంటప్పుడు ఈ గత ప్రభుత్వం ఇట్లా పర్మిషన్లు ఇచ్చుకుంటూ వచ్చింది. ఇవాళ మనకి ఇక్కడ మామూలు ఏరియాలలోనే ట్రాఫిక్ జామ్ అనుకుంటే, హైటెక్ సిటీ, మాదాపూర్, నార్సింగ్ ఈ ఏరియాలలో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ట్రాఫిక్ జామ్ అంటే 30 అంతస్తుల బిల్డింగ్ల 1000 కుటుంబాలు ఉన్నాక అందులోకెళ్ళి ఒక ఊర్లోకెళ్ళి, ఒక మండలం కాదు ఒక టౌన్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నారు ఇట్లా బండ్లు వేసుకొని, 1 బై 1 ఓడొచ్చుడు పోవుడు ఓచుడు పోడు అంటే ఆ రకంగా రద్దీ పెరిగింది అక్కడ. ఎప్పుడైనా సిటీని విస్తరింపజేయాలి కానీ ఉన్న దగ్గరనే హైట్లు కట్టుకోర్రి, ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టుకోర్రి అని చెప్పేసి పర్మిషన్లు ఇచ్చి ఆ మున్సిపల్ వాటర్ ఏం వాళ్ళకి ఇచ్చి బస్తీలకు వాటర్ ఇవ్వకుండా ఈ రకంగా పరిపాలించారు. దరిద్రమైన పరిపాలన. గత 10 సంవత్సరాలు ఎంత దరిద్రంగా పరిపాలించారంటే అంత దరిద్రంగా పరిపాలించారు. ఆ పరిపాలించి ఇప్పుడు లాస్ట్కు మిగతా నగరాలకు కూడా ఇక ఏంటంటే ప్రతి నగరానికి ప్రతి మండలాన్ని మున్సిపాలిటీ చేస్తామని చెప్పేసి చేసిర్రు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ను కూడా మున్సిపాలిటీని చేస్తాం, అన్నీ చేస్తామని చెప్పేసి అక్కడ కూడా మున్సిపాలిటీ చేసి పర్మిషన్లు ఇచ్చుడు, కట్టుకోర్రి, కబ్జాలు చేసుకోరు అన్న కాడికి వదిలితే లాస్ట్కు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ల పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ల పరిస్థితి ఈ రకంగా అవుతుంది. అందుకనే ఇప్పటికైనా ఒకసారి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించి ప్రభుత్వం కూడా ఈ హైడ్రాని జిల్లాలలో కూడా విస్తరింపజేయాలి. ఎందుకంటే అది మొక్క అయి ఉన్నప్పుడే దాన్ని ఉంచితేనే సెట్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా భారీగా అయిపోయినాక తర్వాత కూల కొడుతుంటే లబో దిబో అని కాలు గుద్దుకునుడు ఇవన్నీ జరుగుతాయి. గ్రామాలలో కూడా చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికైనా కాపాడాలి. గ్రామాలలో చెరువులు కూడా కబ్జాగా గురవుతున్నాయి కాబట్టి దానికి బౌండరీ ఫిక్స్ చేసి దానికి ఒక చుట్టూ రోడ్డు వేయించి ఎట్లా అంటే ఇట్లా వాకింగ్ చేసుకునే విధంగా వసతులు కల్పిస్తే ఆ చెరువు కాపాడిన వాళ్ళు అవుతారు. దాన్ని అట్లనే గాలికి వదిలేస్తే ఇంకోటి పక్కన పొలం ఉన్నోడు వాడింత వీడింత జరుగుతాడు. లాస్ట్కి ఏం చేస్తాడు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు ఓపెన్ అయితే తర్వాత చెరువు కనబడకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హైడ్రాకు సహకరించాలి. హైడ్రాని కూడా తొందరగా పనిచేసేటట్టు వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వాలి, జిల్లాల వారికి వ్యాప్తి చెందేటట్టు చేయాలి. మేజర్గా ఇప్పుడు ఏంటంటే తెలంగాణకు మంచి చేయాలి, తొందరగా ఫాస్ట్గా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఈ హైడ్రా అనేది కంప్లీట్గా వర్క్లో మొత్తం పనులను నిమగ్నమై ఉండాలి. నిమగ్నమై ఉండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తే చెరువులు వీటిని అన్ని కాపాడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ తెరితే ఫ్లోరైడ్ దక్కుతుంది. కొంతమంది నల్గొండ జిల్లాలో మాత్రం ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆయన అంటారు మిషన్ భగీరథ రాలేదా, అది రాలేదని. సరే, పాత నల్లాలకు పాత ట్యాంకులకు పెయింట్ వేసి మిషన్ భగీరథ అని పేరు చెప్పుకున్నారు. అప్పటికే నల్లాలు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కృష్ణా వాటర్ వచ్చింది అందరికీ. ఆ ట్యాంకులకే నీళ్ళు వేసి మిషన్ భగీరథ అని పేరు పెట్టుకున్నారు అటువంటి దరిద్రులు. కానీ ఇటువంటి పరిస్థితి రాకుండా హైడ్రాని మాత్రం ముందుకు పోయేటట్టు చేయాలి.